ఒక అరగంట సేపు కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతూ శ్రీ ఆదిపరాశక్తికి మహానరాయికి ఇంకా ఎవరైనా ఇప్పుడుగానే చేయకపోతే వెళ్ళి చేయవలసిందిగా కోరుతూ చేసిన వాళ్ళందరూ కూడా అమ్మవారికి అమ్మవారు ఎంత చల్లని కరుణామూర్తో అమ్మవారిని నమ్ముకున్న వారికి ఎటువంటి అద్భుతాలు జరుగుతాయో ఈ పాటలు అయిన తర్వాత చిన్న విషయం తెలియజేయాలి మీకు. ఈ రోజు వార్షికోత్సవం ఇంత ఘనంగా జరుగుతుందంటే అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు. ఇది అమ్మవారు చేసుకుంటున్నటువంటి వార్షికోత్సవం. ఎందుకంటే విషయాలన్నీ కూడా 2 నిమిషాల తర్వాత 2 పాటలు అయిన తర్వాత ఆంజనేయ గురుబాబు గారు ఉపన్యాసం అయిన తర్వాత మీ అందరికీ తెలియజేస్తాను. అందరూ చక్కగా వచ్చారు, అందరూ టిఫిన్లు చేసి వచ్చారు. కొంతమంది చేయని వాళ్ళు ఉంటారు, చేయని వాళ్ళు ఉంటే దయచేసి టిఫిన్ చేసుకోండి. 2 చేతులతో కూడా భజన చేయండి. అమ్మవారు నామం పలకండి, నోరారా నామం పలకండి, చేతులారా భజన చేయండి. అమ్మవారు కరుణారా చూస్తుంది మీ అక్క మిమ్మల్ని అందరినీ కూడా కరుణిస్తుందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ శ్రీ కరుణామూర్తికి కరుణామూర్తి దుర్గమ్మ నీవు కరుణించి చూడమ్మ దుర్గమ్మ.
కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. అందరూ కూడా ఉపన్యాసం చెప్పేటప్పుడు చక్కగా చెప్పేటువంటి అధికారులు ఏ విషయాలు చెప్తున్నారో అందరూ కూడా ఆలోచించి ఈ యొక్క సనాతన ధర్మం గురించి అందరూ కూడా తెలుసుకోవాలి, అమ్మవారి గురించి అందరూ కూడా తెలుసుకోవాలి. రాజధాని గురువు ఉపన్యాసం మరి ఉంటుంది. తర్వాత అధికారులు అందరూ కూడా 2 నిమిషాలు మాట్లాడతారు. ఈ లోపల ఒక పాట గట్టిగా నామస్మరణ చేసి అమ్మవారి అనుగ్రహం పొందుతాం. ఇప్పుడు అద్భుతమైనటువంటి నామ సంకీర్తన. ఉదయాన్న లేవగానే ఏం చేయాలండి? సెల్ ఫోన్ తీసుకుని ఎవరెవరు ఏం మెసేజ్లు పెట్టారో చూసుకోవాలి. అంతేనండి? కదండి? కాదండి. ఉదయాన్న లేవగానే చాలా నేర్చుకోవాలి. ఎలా అయితే ఇంకో నాయకులు ఉండాలి కదా. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మన నామానికి ఎంత శక్తి ఉంటుందంటే ఆ నామం చెప్తూ ఉంటే మన టాబ్లెట్స్ మీద పని ఉండదు. అందరూ కూడా భగవన్నామం చెప్పుకుంటూ ఉండాలి. జై శ్రీరామ్ అని అంటే అంత శక్తి ఎందుకు వస్తుందంటే రాముడి యొక్క నామంలో, రామనామంలో ఓం నమో నారాయణ అంటే విష్ణుమూర్తి యొక్క అష్టాక్షరి మంత్రంలో ఒక అక్షరాన్ని, ఓం నమ శివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రంలో ఒక అక్షరాన్ని తీసి రామ అని పెట్టారు.
అందుకని ఆ రామ అనే నామాన్ని చెప్తే అటు విష్ణుమూర్తి యొక్క ఆశీస్సులు వీడు పరమేశ్వరుని ఆశీస్సులు కూడా పొందవచ్చు. ప్రపంచంలో ఏ మంత్రాలకైనా కూడా ఓం అనేది ఉండాలి. ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం దుర్గాదేవి నమః, ఓం సరస్వతి నమః. మీరు ఏ పూజ చేసుకున్నా ఏ వ్రతం చేసుకున్నా మిమ్మల్ని ప్రేమ ఏమంటారు, అమ్మ ఓం ఓం అనుకుంటుండే మంత్రాలు చదువుతారు. ప్రతి నామానికి ఓం ఉండాలి. కానీ ఈ యొక్క వేదాల్లో ఉన్నటువంటి అన్ని నామాల్లోనే కూడా ఓంకారం లేకపోయినా శక్తి కలిగినటువంటి నామం శ్రీరామ. ఓం రామ అంటారు, ఎక్కడన్నా శ్రీరామ అంటారు. అంటే ఆ శబ్దం అంత ఓంకారం కూడా అవసరం లేనంత శక్తి ఆ రామనామంలో ఉంది కనుక ఉదయాన్ని రాగానే అందరూ జై శ్రీరామ జై శ్రీరామ జై శ్రీరామ అని 3 సార్లు తలుసుకుని అందరూ కూడా కళ్ళు తెరిచిన వెంటనే రామనామం చేసుకుని వాళ్ళ చేతులు చూసుకుని గురుగారు చెప్పినట్లుగా మంత్రం వస్తే చదువుకోవచ్చు, లేదా కళ్ళుతో ఈ యొక్క చేతిని అద్దుకున్న తర్వాత భూమి పైన పాదాలు పెట్టుకుంటే మంచి జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ మీరు ఆ పాట పాడేటప్పుడు మన స్వామి గారు రావడం జరిగింది. అంటే రామనామానికి ఎంత శక్తి ఉందంటే మరి సాక్షాత్తు అయ్యప్ప స్వామి ఉపాసకులు అనపర్తి అయ్యప్ప స్వామి దేవస్థానం ఆస్థాన గురుస్వాములు మరి సుమారుగా 70 సంవత్సరాలు 59 సంవత్సరాలు అయ్యప్ప స్వామి మాలధారణ చేసినటువంటి గురుస్వాములు మన కార్యక్రమానికి ఇచ్చేసారు. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గట్టిగా అందరూ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మన అనుకున్నట్లుగా వేదిక మీదకు మన గురుస్వామి గారు పైకి వెళ్ళి కూర్చోవాలి. తర్వాత ఆంజనేయ రెడ్డి గురుస్వామి గారు కూడా వేదిక మీదకి వస్తారు. మరి ఇందాక మనం అనౌన్స్ చేసుకున్నాం ఆంజనేయ రెడ్డి గురుస్వామి గారి యొక్క ఉపన్యాసం గురుస్వామి గారికి ఓం శ్రీ స్వామి ఓం శ్రీ స్వామి అనపర్తి సాయిరాం సత్సంగ అధినేత గారు గురుగారి తర్వాత అంతా అద్భుతంగా నా యొక్క ఉపన్యాస కార్యక్రమం చెప్పేటువంటి కనుక 20 నిమిషాలు చెప్పాలని అనుకున్నాం. కానీ 15 నిమిషాలు చెప్పిన తర్వాత మరి ఆంజనేయ గురుభవాని గారు పరిచయం ఇప్పుడు 30 సంవత్సరాల క్రితం అయ్యప్ప స్వామి ఆలోచుకున్నప్పుడు అనపర్తి అయ్యప్ప స్వామి దగ్గర పరిచయం. తర్వాత మన శాశారంతో మాతగారి దగ్గర నవరాత్రి దీక్షల్లో మాల వేసుకున్నప్పుడు మరి ఇంకా ఆయన ద్వారా అనేక విషయాలు తెలుసుకుని చక్కగా ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా మేము కూడా చేయగలుగుతున్నాం కనుక ఆంజనేయ గురుభవాని గారి వేదిక మీదకి రావాల్సిందిగా అందరూ కూడా ఈ యొక్క చప్పట్లతో వారికి స్వాగతం తెలియజేస్తూ శ్రీ హరిపరాశక్తికి బ్రహ్మాండానికి ఉపన్యాసం చెప్పేటప్పుడు అందరూ కూడా శ్రద్ధగా ఆలోచించండి, ఎవరు కూడా మాట్లాడవద్దు. మరి ఈ ఉపన్యాస కార్యక్రమం అయిన తర్వాత మన గురుస్వామి గారు ఉపన్యాస కార్యక్రమం తర్వాత అధినేతలందరూ కూడా వచ్చి 2 నిమిషాలు మాట్లాడతారు కనుక భక్తులందరూ కూడా గమనించవలసిందిగా కోరుతూ శ్రీ హరిపరాశక్తికి శక్తి. నాకు 15 నిమిషాలు టైం ఇచ్చారమ్మా. ఇప్పుడు కరెక్ట్గా 9 అయింది. కరెక్ట్గా 15 నిమిషాలు చూసుకోండి, నేను క్లోజ్ చేస్తాను. అస్మదాచార్య పర్యంతం వందేహం గురు పరంపరాం. హిందూ సనాతన ధర్మంలో ఎందరో గురువులమ్మ. అందులో మన గురుదేవులైనటువంటి శ్రీ త్రినాథ్ గురూజీ గారి కరచరణకు నమస్కరిస్తూ తల్లి జగన్మాత బిందు త్రికోణ వశుకోణ దశారయుగ్మ మన్మస్రదల సంయుత షోడశారం కృత త్రిభుపరయుతం పరిత చతుర్ద్వార శ్రీచక్రమే ఉదితం పరదేవతాయః త్వాం గౌరీ త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్ర సంచారిణి. నా హృదయ నివాసి మనందరి తల్లి జగన్మాత కరచరణములకు నమస్కరిస్తూ ముందుగా 13 సత్సంగం 20 సంవత్సరాలు అయిందండి. 29 పూర్తయి 30 అడుగు పెడుతుంది. ముందుగా ఈ సత్సంగాన్ని ఓంకారం చేసినటువంటి వేదరాజు నామసాయి గారు అప్పట్లో, అలాగే సరస్వతి మాత గారు బృందం ఉండేవారు. ఇంతటి ఆనందాన్ని తీసుకొచ్చినటువంటి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ
అలాగే రెండవదిగా ఈ పలుమూరు సత్సంగానికి ఎంత వల్లి తెచ్చినటువంటి మన ఎర్రాఘవరెడ్డి గారు, అలాగే గురుమాత విజయలక్ష్మి గారు, పేరు పేరున వాళ్ళ బృందం, వాళ్ళందరికీ కూడా అనేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నానమ్మా. ఎందుకంటే అమ్మా, పలుమూరు సత్సంగం అంటే అన్నిటిలోనూ ప్రత్యేకమే. ఇది ఒక వ్యక్తి చేసేటువంటిది కాదు. వీరరాఘవరెడ్డి గారు అంటే అనేక మంది ఉన్నారు కాబట్టి వాళ్ళ పేర్లు నాకు తెలియదు కాబట్టి పేరు పేరున అనేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముందుగా ఇలాంటి సత్సంగాలు మనకి ఇచ్చినటువంటి త్రినాథ్ గురూజీ గారి కరచరణలకు మరొకసారి నమస్కారం చేస్తూ, అమ్మ సత్సంగ సభ్యులు, సత్సంగానికి వచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఒకసారి చెయ్యొద్దండి అమ్మ. శనివారం సత్సంగానికి వచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారమ్మా? చెయ్యొద్దండి. అప్పుడప్పుడు మన వీలు కుదరక వచ్చిన వాళ్ళు 4 భాగాలు చేస్తే ఒక భాగం మంది సత్సంగానికి వస్తున్నారు. ఈ రోజున 3 భాగాల మంది చూడడానికి వచ్చారు అమ్మ యొక్క కార్యక్రమాన్ని. సంతోషం. అమ్మ సత్సంగ సభ్యులంటే సామాన్యులు కాదమ్మా, బాగా గుర్తుపెట్టుకోండి. మీరు సత్సంగ సభ్యులుగా ఉన్నారు అంటే సత్సంగ సభ్యులు కానివాడు వేరు, సత్సంగ సభ్యులు వేరు. అందుకే ఈ రోజున మీరు సత్సంగ సభ్యులుగా ఉన్నారంటే మీరు సామాన్యమైనటువంటి వాళ్ళు కాదు. ఎందుకని? రమణుల వారు ఒక మాట చెప్తున్నారు, మనం ముందు జన్మలోనటమ్మా అనేకమైనటువంటి దేవాలయాలు తిరిగి, అనేకమైనటువంటి తీర్థయాత్రలు చేసి, అనేకమైనటువంటి యజ్ఞయాగాలు చేసి మరణించిన తర్వాత భగవంతుడు మళ్ళా జన్మలో ఒక సత్సంగాన్ని, ఒక గురువుని మనకిస్తాడు. మరి సత్సంగం ఎంత గొప్పదమ్మా అనేది అందరూ రాలేరు. ఆ పూర్వజన్మ సుకృతం ఉన్నవాడు మాత్రమే రాగలరు. అంటే పూర్వజన్మలో మీరు కూడా ఖచ్చితంగా భగవద్భక్తులే. మరి ఎందుకు సత్సంగం వచ్చింది అంటే అమ్మా, అమ్మవారికి కానీ మనం నమ్మినటువంటి భగవంతుడికి కానీ, ఇప్పుడు శంకరులు ఒక మాట అన్నారు, సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వం నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. ఈ ఎన్నాటికి వివరణ చెప్పేంత టైం లేదు కానీ జీవన్ముక్తి. అమ్మ మనం మళ్ళా పుట్టాలనుకుంటామా? ఇదే కడజన్మ చేసుకోవాలనుకుంటామా? ఏది బెటర్ చెప్పండి అమ్మా, ఏది బెటర్ అమ్మా? దేవుడి దగ్గరికి వెళ్ళి అమ్మ నేను మళ్ళా పుట్టాలని ఎవరన్నా కోరుకుంటారా? అలా కోరుకోకండి అమ్మ. జన్మించేమంటే అన్ని బాధలే. మగవాళ్ళు అయితే లైన్కి వెళ్ళాలి, ఉద్యోగాలు చేయాలి, కుటుంబాన్ని పోషించడానికి ధనం సంపాదించాలి. అదే ఆడవారు అయితే ఇంకా యాతన. ఉదయం లేగాలి, ఇల్లు శుభ్రం చేసుకోవాలి, టిఫిన్ వండి పెట్టాలి, 12 అయితే భోజనాలు వండి పెట్టాలి, మధ్యాహ్నం 3 అయితే కాఫీలు పెట్టాలి, మళ్ళా సాయంత్రం అయితే మళ్ళా భోజనం వండి పెట్టాలి, కూతురు చక్కర పెట్టాలి, కొడుకులు చక్క పెట్టాలి. అల్లుడు మంచివాడైతే గొడవ లేదు, అల్లుడు కానీ దరిద్రుడైనా వ్యసనపరుడైతే ఏట్రా బాబు నా కూతురు